బాగు చేయబడాలంటే నిస్సారమైన నేల మరల మంచి నేలగా మారి ఫలించాలి అంటే ఉప్పు ఎంత అవసరమో ఈ రోజు నీ కుటుంబం బాగుండాలంటే వాక్యము అంతే అవసరం. స్తోత్రం చెప్పాలి గట్టి. వాక్యం ఎంత అవసరం అండి? పొట్లకాయ తోటల్లోకి వెళ్తాం. పొట్లకాయ తోటల్లోనికి వెళ్ళినప్పుడు ఆ పొట్లకాయ ఇంత పింద వస్తుంది. ఇంత పింద రాగానే ఏం చేస్తారంటే అంత పెద్ద రాయి కడతారు ఆ పొట్లకాయకి. స్తోత్రం కలుగును గాక. ఇంత పిందకి అంత పెద్ద రాయి కడతారు. ఎందుకయ్యా ఇంత పెద్ద రాయి ఇంత పిందకి కట్టారు అని అడిగితే, ఒకవేళ రాయి కానీ ఈ పిందకు కట్టకపోతేనట ఈ పొట్లకాయ ఎలాగెళ్తుందో తెలుసా? వంకర టింకరగా కరెక్ట్గా అది పెరగదు. ఈ రాయి కట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ పొట్లకాయ తిన్నగా పెరుగుతుంది. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మార్కెట్లోకి తీసుకొని వెళ్తే రెండు ఒకటే రుచి, కానీ ఎవరైనా ఏది కొంటారు అంటే తిన్నగా పెద్దగా ఉన్న పొట్లకాయ తీసుకుంటారు, కానీ వంకర టింకరగా ఉన్నది ఎవరు తీసుకోరు. అలాగే మీరు నిటారుగా తిన్నగా గొప్పగా ఎదగాలి అంటే వాక్యం అనే రాయి మీకు కట్టాలి. స్తోత్రం కలుగును గాక.